ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక వీడియో చేద్దాము, నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలని ప్రేక్షకులకి పంచుకుందాం అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే గత కొద్ది కాలంగా నేను రామచరిత మానస, తులసిదాస్ రచించినటువంటి రామచరిత మానస తెలుగులో అనువాదం చేసి చెప్పడం జరుగుతుంది. అది మీరందరూ ఆదరించారు, చాలా సంతోషం. అయితే ఈ సందర్భంగా ఈ వీడియో చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏకమేవ అద్వితీయం. నేను మొదటి నుండి కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఏకమేవ అద్వితీయం, ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే అన్న ఉద్దేశంతో నేనున్నాను. అయితే ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి విషయాల్లో నేను అనేక ప్రదేశాలు తిరగటం, అటు నార్త్ ఇండియా కానీ హిమాలయాస్ కానీ వెళ్ళటం, యావత్ భారతదేశం మొత్తం కూడా యాత్ర అనేది చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి సాధిస్తున్నారు. చాలామంది దైవభక్తి కలిగి ఉండి మంచి జ్ఞానం కూడా కలిగి ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళలోనే ఎక్కువ శాతం ఉన్నారని నాకు అర్థమైంది. దానికి తోడు ఈ మధ్య అనేక ఛానల్స్ భక్తిని ప్రోత్సహించటం కానీ, అనేక మంది తమ వాణిని వినిపించటం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా తెలుగువారు ఆధ్యాత్మిక పరంగా, జ్ఞానం పరంగా డెఫినెట్గా ముందంజలోనే ఉన్నారు. అయితే నా వంతు కర్తవ్యంగా నాకు తోచిన కొన్ని మంచి మాటలు మీతో పంచుకుంటాను. ఆధ్యాత్మిక పరంగా మనం ఒకసారి ఆలోచించినట్టయితే కనుక ప్రతి ఒక్క మనిషి అసలు దేని గురించి అతను లక్ష్యంగా పెట్టుకోవాలి, ఏమి లక్ష్యంగా పెట్టుకోవాలి అనే దగ్గరే అసలు అతని ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు లక్ష్యం నిర్దేశించుకోవటం అనే ఒక విషయానికి వచ్చినప్పుడు భౌతిక లక్ష్యాలు ఉంటాయి, ఆధ్యాత్మిక పరమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. భౌతిక పరమైనటువంటి లక్ష్యాల్లో సరే, ఒక ఇల్లు కట్టుకోవాలనో, ఒక స్థలం కొనుక్కోవాలనో, లేదా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలనో, ఒక పెద్ద స్థాయిలో ఉద్యోగంలో కూడా పెద్ద స్థాయికి వెళ్ళాలనో, ఈ విధమైనటువంటి ప్రతి ఒక్కరు లక్ష్యాలు అంటే ఇంగ్లీష్లో గోల్ అంటారు. సో గోల్ అనేది ప్రతి ఒక్కరు నిర్దేశించుకుంటారు, ఆ ప్రకారంగా వాళ్ళ యొక్క పయనం ఉంటుంది. అయితే ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి, ఒక లక్ష్యం అనేది ఉండాలి. సరే, ఏ లక్ష్యం లేదు, నేను నా ప్రయాణాన్ని నేను కొనసాగిస్తాను అని అంటే వారి యొక్క జీవన విధానం, వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో వారికే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఏంటంటే ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా షార్ట్ టర్మ్ లక్ష్యాలు కూడా ఉంటాయి కొంతమందికి. సో ఈ విధంగా భౌతిక లక్ష్యాలు ఒకటి ఉంటే ఆధ్యాత్మిక లక్ష్యం ఒకటి ఉంటుంది. ఏమని, ఒక సాయిబాబానో, ఒక శివుడో, విష్ణుమూర్తితో, లేకపోతే అమ్మవారు, ఏదో ఒక లక్ష్యంగా అతని యొక్క యాత్ర సాగుతూ ఉంటుంది. కొంతమంది నిరాకారవాదులు ఉంటారు, కొంతమంది సాకారవాదులు ఉంటారు. ఇలా అనేకమైనటువంటి మార్గాల్లో ప్రతి ఒక్క మనిషి కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఒక లక్ష్యం నిర్ణయించుకుంటాడండి. ఇప్పుడు ఆ లక్ష్యం నిర్ణయించుకోవటానికి అతనికి లక్ష్యం గురించి తెలిసి ఉండాలి కదా. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తానండి. ఇప్పుడు ఒక అతనికి మైసూరుపాకు తినాలని ఉంటుంది, ఉంటుందండి. అతను ఏం చేస్తాడు, మైసూరుపాకు తినాలని ఉన్నప్పుడు మైసూరుపాకు ఎక్కడ దొరుకుతుంది, స్వీట్ షాప్లో దొరుకుతుందనో,
ఆ స్వీట్ షాప్కి వెళ్ళడానికి మార్గం అతనికి తెలిసి ఉండాలి. సో ఆ స్వీట్ షాప్కి వెళ్ళాలి, అతని దగ్గర డబ్బులు ఉండాలి, ఆ డబ్బుల ప్రకారం అతను కొనుక్కోవాలి, అతను మైసూరుపాకు కొనుక్కొని తినాలి. లేదా అతని ఇంట్లో సొంతంగా అతను అది ఎలా తయారు చేయాలి అనే జ్ఞానం కలిగి ఉండాలి. అది ఎలా తయారు చేయాలని దానికి తగ్గట్టు సామాగ్రి కొనుక్కోగలిగిన స్తోమత ఉండాలి, కొనుక్కోవాలి, తయారు చేసుకొని తినాలి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్యం ఒకటి నిర్దేశించుకోవాలి. లక్ష్యం నిర్దేశించుకోవాలంటే అసలు లక్ష్యం గురించి మీకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు నేనేదో ఒక స్వీట్ పేరు చెప్తానండి, నేను చెప్తాం కాదు, అతనికి ఆ జ్ఞానం ముందుగానే ఉండాలి కదా. అంటే ఏంటి, ఒక లక్ష్యం ఒక వ్యక్తి నిర్దేశించుకుంటున్నాడు అంటే ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి జ్ఞానం అతనికి ఉండాలి. అంటే జ్ఞానం ఉండటం అంటే తెలిసి ఉండాలి, అతనికి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్ వెళ్ళాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, హైదరాబాద్ అనే ఒక ఊరు ఉందని, ఆ ఊరికి వెళ్ళాలి అనేది ఒక ప్రదేశం ఉంటుందని చెప్పేసి అతనికి తెలిసి ఉంటే కదా అక్కడికి ఎలా వెళ్ళాలనే జ్ఞానం అతనికి కలిగేది. కాబట్టి లక్ష్యానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటేనే కదా లక్ష్యం పెట్టుకునేది. ఆ లక్ష్యానికి సంబంధించినట్టు జ్ఞానం మీకు ఉండాలి అని అంటే దాని గురించి వినో, చదివో, ఎవరైనా చెబితే వినో, లేకపోతే మీ అంతటి పుస్తకంలో చదివో మీకు తెలుసుకోవాలి. అసలు లక్ష్యానికి సంబంధించిన జ్ఞానమే మీకు తెలియకపోతే మీరు ఏమి లక్ష్యం పెట్టుకుంటారు? సో ప్రతి ఒక్క మనిషి ఏంటంటే తన లిమిటెడ్ నాలెడ్జ్లోనే తన లక్ష్యం పెట్టుకుంటాడు. తనకి తెలియని విషయాన్ని తన లక్ష్యంగా పెట్టుకోలేడుగా. తనకి తెలియని విషయాన్ని తన లక్ష్యంగా పెట్టుకోలేడు. తనకి తెలియని విషయం ఎలా ఉంటుంది అని అంటే, తనకి చిన్నప్పటి నుండి కూడా, అతను పుట్టిన దగ్గర నుంచి కూడా అతను ఎక్కడైనా వినో, చదువో, చూసో ఉంటేనే కానీ అతనికి ఆ జ్ఞానం ఉండే అవకాశం లేదు. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక కొత్త విషయం చెప్పారనుకోండి, ఓహో అటువంటిది ఒకటి ఉందా అని అతనికి అర్థమవుతుంది. ఇప్పుడు ఏ బెంగాలీ అతను వచ్చి రసగుల్లా అనేది ఒకటి ఉందని చెప్పాడు అనుకోండి, ఇప్పుడు అతనికి రసగుల్లా అంటే అప్పుడు దాకా తెలియదు. చిన్నప్పటి నుండి అతనికి రసగుల్లా అంటే తెలియనప్పుడు ఇట్లా రసగుల్లా అనేది ఒకటి ఉంది, నేను ఇప్పుడే అది తిని వచ్చానని అతను చెప్పాడు అనుకోండి, అతను అడుగుతాడు అనమాట, మీరు తిన్నది ఏంటి అని అడుగుతాడు. సో ఈ విధంగా అప్పుడు అతనికి ఆ జ్ఞానం కలుగుతుంది. రసగుల్లా అనేది ఒకటి ఉంది, దాన్ని తినాలి అన్న జ్ఞానం అతనికి కలుగుతుంది. ఇప్పుడు ఆ జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానాన్ని, ఆ లక్ష్యాన్ని రీచ్ కావటానికి మార్గం తెలుసుకునే జ్ఞానం. కాబట్టి ఈ విధంగా భౌతికపరమైనటువంటి లక్ష్యాలు, భౌతికపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. సో భౌతికపరమైనటువంటి లక్ష్యాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆధ్యాత్మికపరమైనటువంటి లక్ష్యాలు కూడా ఉంటాయి. ఒక ముక్తి పొందాలనో, లేకపోతే ఒక వైకుంఠానికి వెళ్ళాలనో, కైలాసానికి వెళ్ళాలనో, మణిద్వీపానికి వెళ్ళాలనో, ఇలాంటి లక్ష్యాలు కొంతమంది పెట్టుకుంటారు. ఇప్పుడు పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు వైకుంఠం అనేది ఒకటి ఉందని ఎవరో ఒకరు చెప్తే కానీ అతనికి తెలియదు. తెలిసినా కానీ ఎలా వెళ్ళాలి, వైకుంఠం చేరుకోవాలంటే ఏ పనులు చేయాలి, లేకపోతే కైలాసం చేరుకోవాలంటే ఏ పనులు చేయాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లక్ష్యానికి సంబంధించినటువంటి జ్ఞానం మీకు ఉంటేనే మీరు ఏదన్నా కానీ చేయగలుగుతారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క మనిషి అతనికి లక్ష్యం గురించి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటేనే తప్ప అతను లక్ష్యాన్ని పెట్టుకోలేడు. అంటే ఒక తెలిసిన విషయాన్నే అతను లక్ష్యంగా పెట్టుకోగలడు కానీ తెలియని విషయాన్ని అతను లక్ష్యంగా పెట్టుకోలేడుగా. అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ఒక వైకుంఠం గురించో, ఒక కైలాసం గురించో, ఒక మణిద్వీపం గురించో అతనికి ఎవరన్నా చెప్తేనో, చదివితేనో, వింటేనో, చూస్తేనో అతను తెలిసి దాన్ని అతను లక్ష్యంగా పెట్టుకోగలుగుతాడు కానీ తెలియని విషయాన్ని అతను లక్ష్యంగా పెట్టుకోలేడు. కాబట్టి దీన్నే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటారు. ఫస్ట్ అతనికి ఇచ్చ కలగాలి, నేను ఆ పని చేయాలి అనే ఒక ఇచ్చ కలగాలి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి, దానికి సంబంధించినటువంటి క్రియ చేయాలి. సో ఈ విధంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది ఉంటుంది. ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి గురించి చాలా చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి
అతనికి తెలిసిన విషయాన్నే లక్ష్యంగా పెట్టుకోగలడు కానీ తెలియని విషయాన్ని లక్ష్యంగా పెట్టుకోలేడు. ఇప్పుడు ఒక వ్యక్తి చిన్నప్పుడే పుడతాడండి. పుట్టినప్పుడు అదే ఒక వ్యక్తి పుట్టుకతోటే అతని పరిసర ప్రాంతాల ప్రకారంగా అతను తెలుగు అనేది నేర్చుకుంటాడు. తెలుగు ప్రాంతాల్లో పుట్టినప్పుడు తెలుగు తల్లిదండ్రులకు పుట్టినప్పుడు తెలుగులో మాట్లాడతాడు. మదర్ టంగ్, మాతృభాష అంటారు దాన్ని. తెలుగే నేర్చుకుంటాడు. అతనికి హిందీ ఉందన్న సంగతి అప్పటిదాకా తెలీదు. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుంటేనో లేకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ అనో సెకండ్ లాంగ్వేజ్ అనో ఉన్నప్పుడే అతను హిందీ అనేది ఉంది ఒకటి అనేది తెలుసుకొని అతను నేర్చుకుంటాడు. ఇప్పుడు హిందీ అనేది ఉందనేది తెలియకుండా అతను నేను హిందీ నేర్చుకోవాలని అనుకోడుగా. అంటే ఒక మనిషికి తనకి తెలిసిన విషయాన్నే అతను లక్ష్యంగా పెట్టుకోగలుగుతాడు. తెలియని విషయాన్ని లక్ష్యంగా ఎట్లా పెట్టుకోగలుగుతాడు అంటే అసలు ఈ విషయం అసలు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న కొన్ని విషయాలు ఎవరికి ఎంతవరకు తెలుసు, ఎక్కడైనా వింటేనో చదివితేనో చూస్తేనో తప్ప అతను ఆ విషయాన్ని తన లక్ష్యంగా పెట్టుకునే అవకాశం లేదు. ఇలాంటప్పుడు మీకు ఏమేమి ఉన్నదనేది మీరు ఎట్లా లక్ష్యంగా పెట్టుకుంటారు? దీని గురించి మళ్ళా చర్చోపచర్చలు, వాదోపవాదాలు. ఇప్పుడు ఒక మనిషి ఒక విషయం మాట్లాడుతున్నాడంటే, ఒక మనిషి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడంటే అతను ఎక్కడో చదివో చూసో వింటేనో తప్ప ఆ సబ్జెక్ట్ మాట్లాడలేడు. అతనికి బుద్ధికి అందినంత వరకు అతను వాదిస్తాడు. ఇంకో అతను తన బుద్ధికి అందినంత వరకు తను వాదిస్తాడు. కానీ అసలు నిజం, సత్యం జ్ఞానం అనంతమైనటువంటి ఆ భగవంతుని గురించి జ్ఞానం ఎవరికి చెప్పాలి? వీళ్ళలో వీళ్ళు వాదులాడుకోవటమే తప్ప సత్యం జ్ఞానం అనంతమైనటువంటి భగవద్ జ్ఞానాన్ని ఎవరితోటి ఎట్లా ఇవ్వగలగాలనే విషయం మీద ఎవరికైనా అవగాహన ఎట్లా ఉంటుంది? ఉండదు. కాబట్టి ఇప్పుడు నీకు తెలియని విషయాన్ని నువ్వు లక్ష్యంగా పెట్టుకోగలవు. నీకు తెలియని విషయాన్ని గురించి నువ్వు మాట్లాడలేవు. ఎక్కడైనా చదువుంటేనో చూసుంటేనో వినుంటేనో అప్పుడు ఏమైంది, మనిషి యొక్క ఒక పరిధి అనేది ఏర్పడిపోతుంది ప్రతి మనిషికి కూడా. తన పరిధిలోనే తాను మాట్లాడగలుగుతాడు కానీ వేరే వాళ్ళ గురించి అతను ఆలోచించలేడు, ఆలోచించే పరిస్థితి ఉండదు. అట్లా ఆలోచించి మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక రంగంలో తెలియని విషయాలు కూడా ఎన్నో ఉంటాయి అని తెలుసుకుంటే తప్ప ఒక మనిషి సరైనటువంటి దారిలో వెళ్ళలేడు. ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, నేను మొట్టమొదటి నుంచి చెప్పేది ఒకటే, అద్వైతం, ఏకమేవ అద్వితీయం, ఉన్నదంతా ఒకటే అనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు కొంతమంది చాలామంది ఏమంటారంటే అద్వైతం అనేది నేర్చుకోవటం వల్ల మనిషి స్టాగ్నెట్ అయిపోతాడు కదా, ఉన్నదంతా ఒకటే, అంతా ఒకటే అయినప్పుడు ఇంకా కదిలేదేముంది, అతను ఏదైనా కోరిక ఎందుకు కలుగుతుంది, మూమెంట్ ఎందుకు కలుగుతుంది అనేది చాలామంది అనుకుంటారు. మళ్ళీ అది కూడా ఒక విధమైనటువంటి అజ్ఞానమే. అద్వైతం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. అదేవిధంగా మళ్ళీ ఈ అద్వైతంలో కూడా శివాద్వైతులు, శక్తాద్వైతులు, ఉన్నదంతా ఒకటే అన్నప్పుడు మళ్ళా ఉన్నదంతా శివుడే అని శివాద్వైతులు, ఉన్నదంతా శక్తే అని చెప్పి శక్తాద్వైతులు వాదులాడించుకుంటారు. సో ఈ విధంగా ఉన్నదంతా ఒకటన్నప్పుడు మరి శివుడే శక్తి, శక్తే శివుడు అని మరి ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? కాబట్టి అద్వైతంలో కూడా మళ్ళా వివిధ రకాలైనటువంటి అద్వైతులు బయలుదేరి మళ్ళీ వాళ్ళు వాదులాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ఇంకా భగవంతునికి తప్ప వేరే ఎవరికి ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడు? తో తనకి తెలియని విషయాలని ఇంక ఉండవు అనే పరిస్థితి ఎవరికి ఉండదు. తో
ఎవరికి తెలిసినంత నాలెడ్జ్లో అతను తన లక్ష్యాన్ని పెట్టుకుంటాడు, తన రీచ్ అవుతూ ఉంటాడు. సో మొత్తం నాకు అన్నీ తెలుసు అనే పరిస్థితి ఉండే అవకాశం ఎవరికి ఉండదు. కాబట్టి ఎవరికి తోచినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ స్టేజ్లోనే ఉంటారు తప్ప పూర్తి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్క మనిషి తను చదివిందో, చూసిందో, విన్నదో దాన్ని బట్టే తన లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్యం ప్రకారంగా తను పయనిస్తూ ఉంటాడు. అది భౌతిక లక్ష్యం కావచ్చు, ఆధ్యాత్మిక లక్ష్యం కావచ్చు. అదే జీవితం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః.